థర్డ్ మిస్టేక్ ఏంటి సార్ పిల్లలు ఎక్కువగా థర్డ్ మిస్టేక్ ఏమిటంటే ఫోన్ సైలెంట్లో పెడతారు. ఓకే. అంటే ఇప్పుడు ఫోన్ అడిక్షన్ ఉంది కాబట్టి అవును. నేను చదువుకుంటున్నాను, ఫోన్ సైలెంట్లో ఉంచాలి అనేటువంటిది కూడా కొంతమంది, అంటే కొంతమంది పెట్టారు, కొంతమంది ఫోన్ సైలెంట్ పెడతారు. అదే సందర్భంలో బ్రెయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. అంటే ఇన్యాక్టివ్ అయిపోతుంది. అవునవును. అక్కడ ఏం జరుగుతుందో అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫోన్ సైలెంట్లో ఉంటుంది కానీ ఆతురత అక్కడ ఏమవుతుంది, ఏమైపోతుందో, ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందేమో అనేటువంటి ఆతురత బిల్డ్ చేస్తూ ఉంటుంది. అవును. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 10 నిమిషాలకు 20 నిమిషాలకు మళ్ళీ దాన్ని ఒకసారి చెక్ చేయడం మొదలు పెడతారు. కరెక్ట్. సో చెక్ చేసినప్పుడు ఆ రీల్స్లోకి వెళ్తారు, మళ్ళీ షార్ట్స్లోకి వెళ్తారు, ఇది అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మేము అలానే చేసాం సార్ డిగ్రీలో ఉన్నప్పుడు కూడా. కదా. సో ఇక్కడ సైన్స్ ఏం చెప్తుందంటే సరిగ్గా అటెన్షన్ రెసిడ్యూ అంటారు. అవునవును. ఎప్పుడైనా ఏదైనా ఒక యాక్టివిటీ అట మనం బాగా నిమగ్నమై ఉండేటప్పుడు మరలా ఇలాగా ఇంటరప్ట్ అయితే అది మరలా ఆ ఎఫిషియన్సీకి చేరుకోవటానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుందట ఆ బ్రెయిన్. రైట్. సో ఈ విధంగా ఏమిటంటే తెలియకుండా వాళ్ళ ఎనర్జీ ఆగిపోతుంది, వాళ్ళ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. ఎందుకు అంటే వీళ్ళు ఒక్కసారిగా మొదలు పెడతారు కదా, ఒక్కసారిగా మొదలు పెట్టినప్పుడు కాగ్నిటివ్ లోడ్ పడుతుంది. సో ఒక ప్లాన్ ఉండదు కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలో, ఎక్కడ ఆపి ఆ సాటిస్ఫాక్షన్ పొందాలో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, కొంత టైం అయ్యేటప్పటికి 10 నిమిషాలు అయ్యేటప్పటికే ఇలాంటి వాళ్ళంతా కూడా ఏమిటంటే ఎగ్జాస్ట్ అయిపోతారు. ఎగ్జాస్ట్ అయిపోయి ఫోను దీనికి ఎడిక్ట్ ఉండేటప్పుడు పాపం ఎంతో బలం తెచ్చుకుని దాన్ని సైలెంట్లో పెట్టినా అందులో ఏం జరిగిపోతుంది అనేటువంటి ఆతురత ఉంటుంది. సో మరి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేర్పాల్సినటువంటిది కంప్లీట్గా ఫోన్ అనేటువంటిది ఇప్పుడు ఈ రోజున ఇంటర్నెట్ అనేటువంటిది చదువుకి చాలా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ దాన్ని ఏ టైంలో ఉపయోగించాలనేటువంటిది ఇంపార్టెంట్. నేను జనరల్గా ఏం చెప్తుంటానంటేనండి పిల్లలందరికీ కూడా 30-70 ఫార్ములా చెప్తూ ఉంటాను. చాలా సూపర్ పవర్ఫుల్ ఫార్ములా అన్నమాట.